హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ సార్తో మనం ఉన్నాము. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఇప్పుడు చేతితో చేసేది ఉంటుంది, అలాగే కరెంట్ ఆపరేషన్తో చేసేది ఉంటుంది. అంటే దీనిని లాప్రోస్కోపిక్ అని కూడా అని అంటారు. లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ ఎలా చేయించుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈరోజు సార్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. హలో, నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు నా అచీవ్మెంట్స్లో మళ్ళీ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి అవకాశం కలిగించినందుకు సంతోషంగా ఉన్నది. సో నా గురించి చెప్పాలి రెండు ముక్కల్లో అంటే, నేను గైనకాలజిస్ట్ని, ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీసర్గా దాదాపు 30 ఏళ్ల నుంచి నేను పనిచేస్తున్నాను. నా వర్క్ ఎక్స్పీరియన్స్ 44 ఏళ్ల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్తో, అయితే 20 ఏళ్ళుగా ఫ్యామిలీ ప్లానింగ్లో చేస్తున్నాను. సో నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ అటాచ్డ్ మెటర్నిటీ హాస్పిటల్, దాదాపు స్టేట్లోనే పెద్ద హాస్పిటల్. రోజుకి ఒక 50-60 డెలివరీస్, నార్మల్ డెలివరీస్, ఒక 10 సిజేరియన్ సెక్షన్స్ అయ్యే హాస్పిటల్స్లో నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ఛార్జ్గా పనిచేశాను. నేను అట్లాగే సిటీలో ఒక 40 నర్సింగ్ హోమ్స్, డిఫికల్ట్ సర్జరీస్ ఉంటే ఓన్లీ ట్యూబెక్టమీస్, లాప్రోస్కోపీ, డిఫికల్ట్ సర్జరీస్ పిలుస్తారు. నేను ఐఎమ్ అటెండింగ్ ఆల్ ది సర్జరీస్. లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అనేది ఎలా ప్రాసెస్ ఉంటుంది సార్? ఓకే, మంచి క్వశ్చన్ అమ్మా. ఇది ఇవాళ రేపు సిజేరియన్స్ అయిన వాళ్ళకి ఓపెన్ మెథడ్ చేయాలంటే టఫ్ అవుతుంది. లోపల అడెషన్స్ ఉండే ఫామ్ ఉంటుంది, అతుక్కుపోవటము, ఇవన్నీ కూడా. ఒక్కొక్కసారి యూట్రస్ గర్భసంచి కూడా యాంటీరియర్ అబ్డామిన్ వాళ్ళకి అతుక్కుని పోయే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటి కండిషన్స్లో లాప్రోస్కోపీ ఈజ్ ద బెస్ట్ థింగ్, ఈజీ థింగ్. దానివల్ల ఏమవుతుందంటే, మనము పైన నుంచి మనము ఒక చిన్న పంక్చర్ చేసుకొని లోపల లైట్ వేసి ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్ ఇన్ఫ్లేట్ చేసి మొత్తం లోపల ఎవ్రీథింగ్. దీనివల్ల ఏంటంటే ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నా కూడా తెలుస్తుంది. తర్వాత ట్యూబ్స్ మనకి ఫ్రీగా ఉంటే మటుకు దాన్ని ఈజీగా బ్లాక్ చేసి 2 లేదా 3 నిమిషాల్లో సర్జరీ అయిపోతుంది. పేషెంట్ 2-3 గంటల్లో రికవర్ అయిపోతారు. డే కేర్ సర్జరీ, సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. 2 రోజుల్లో నార్మల్ అయిపోయి 2 వీక్స్లో దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద థింగ్స్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అమ్మా. లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అనేది ఎవరెవరికి చేయొచ్చు సార్? ఎనీబడి, ఎవరికైనా చేయొచ్చమ్మా అది లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ. ఈవెన్ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు కూడా, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఓపెన్ ట్యూబెక్టమీ కష్టమవుతుందని లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తారు. అట్లాగే వెరీ థిన్ ఉంటే కూడా కేర్ఫుల్గా చేయాలి ఏదైనా కూడా. సో ఇట్లా కాంట్రా ఇండికేషన్ అంటూ ఏం లేదమ్మా. ఎవరికైనా కూడా లాప్రోస్కోపీ అనేది ఇట్ ఈస్ లేటెస్ట్ టెక్నిక్. దట్టు ఈ ఏమంటారు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి స్టార్చ్ కంపెనీవి, వెరీ క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్. దాని వలన ఈజీగా మంచి క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలా, ఈజీగా అవుతుంది. ఎవరికైనా కూడా లాప్రోస్కోపీ ట్యూబెక్టమీ చేసుకోవచ్చు. ఇప్పుడు డెలివరీ అయినా ఎంత గ్యాప్ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి సార్? ఎగ్జాక్ట్గా, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. అయితే డెలివరీ అయిన వెంటనే వాళ్ళకి వద్దు అనుకుంటే ఓపెన్ ట్యూబెక్టమీ చేయగలుగుతాము. కానీ లాప్రోస్కోపిక్ చేయాలంటే మటుకు 1.5 months, 6 weeks టైం ఉండాలమ్మా. యూట్రస్ నార్మల్ సైజ్ రావాలా. మనం షార్ప్ ఆబ్జెక్ట్తో మనం పంక్చర్ చేస్తాము. సో యూట్రస్ నార్మల్ సైజ్ వచ్చేసేస్తే 6 weeks వరకు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటమ్మా, 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఒకళ్ళతోనే వస్తున్నారు చాలామంది, ఒక పాప కానీ బాబు కానీ. అట్లాంటి వాళ్ళకి అట్లీస్ట్ 1.5 year బేబీకి నార్మల్ వ్యాక్సినేషన్ అంతా అయిపోయినాక మనం ఈ ఆపరేషన్ చేస్తే బాగుంటుంది. అట్లాగే 2కైనా కూడా. సో 3rd, 3, 4 ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆఫ్టర్ డెలివరీ అయితే ఓపెన్, లేదు 6 weeks ఆగగలిగితే ఆఫ్టర్ డెలివరీ లాప్రోస్కోపీ. ఇది అడ్వైజబుల్. ఇప్పుడు అదే ఆపరేషన్ అయిన వాళ్ళకి ఎంత గ్యాప్ తీసుకోవాలి సార్? అంటే సక్షన్స్ అవుతాయి కదా, ఇప్పుడు ఆపరేషన్స్ చేస్తారు, దాని తర్వాత లాప్రోస్కోపిక్ చేయించుకోవాలి. ఆపరేషన్స్ లో ఎడిషన్స్ ఉండడం వల్ల ట్యూబ్స్ దొరకలేదని ఆపరేషన్స్ చేయరు కదా సార్. సో అలాంటి వాళ్ళకి ఎంత గ్యాప్ తీసుకోవాలి సార్ లాప్రోస్కోపీ చేయించుకోవాలి అంటే? ఎస్, ఇది కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చాలామందికి ఆపరేషన్ అయిన వెంటనే చేసుకోవచ్చా అంటుంటారు. కానీ ఇది మీరు అన్నట్టు మినిమం ఒక 6 months గ్యాప్ ఉంటే మంచిదమ్మా. యూట్రస్ ఆపరేషన్ తర్వాత ఏమవుతుందంటే, గర్భసంచి మొత్తం కట్ చేసి కుట్టడం వలన అది కంప్లీట్ నార్మల్ పొజిషన్కి రావాలి. రప్చర్ కాకుండా ఉండడానికి మినిమం 6 months
ఉంటే దట్ ఈస్ అడ్వైజబుల్. 6 మంత్స్ తర్వాత ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ట్యూబెక్టమీ బెటర్ అంటారా సార్, లాప్రోస్కోపిక్ బెటర్ అంటారా? డెఫినెట్లీ లాప్రోస్కోపీయే బెటర్ అమ్మా, ప్రొవైడెడ్ మనకి క్లయింట్, మేము పేషెంట్ అనము బికాజ్ ఇట్ ఈస్ వాళ్ళ పేషెంట్స్ కాదు, క్లయింట్ కండిషన్ నార్మల్ ఉండాలా, లోపల ఆడిషన్స్ ఇవన్నీ కూడా సర్జన్స్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు ఇవాళ రేపు నేను వింటున్నాను, నేను కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది చేస్తున్నారు, చేస్తూనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ కేర్ఫుల్గా ఒక సీనియర్ పర్యవేక్షణలో చేయాలా, అట్లాగే సీనియర్ సర్జన్ మటుకు చేస్తూ ఉంటే మటుకు డెఫినెట్లీ లాప్రోస్కోపీ ఈజ్ ద బెటర్ వన్. ఎందుకంటే మాకు ఒక చిన్న ఇది కూడా ఉన్నది, 2 చేతులతో 2 ట్యూబ్స్కి 2 రింగ్స్ 2 నిమిషాల్లో చేస్తే వాళ్ళు 2 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు, 2 రోజుల్లో నార్మల్ పనులు చేసుకోవచ్చు, 2 వారాల్లో వాళ్ళు ఫ్యామిలీలో దాంపత్య జీవితంలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనేది. ఇది ఓపెన్ లాప్రోస్కోపిక్లోనే మేము క్యాంప్స్ సెటప్స్లో లోకల్ అనస్థీషియాలో అనస్థెటిస్ట్ పర్యవేక్షణలో చేస్తున్నాము, దానికి ఈ డిక్టమ్ పెట్టాము. కానీ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో డే కేర్ సర్జరీ డెఫినెట్గా వాళ్ళకి మంచి అనస్థీషియా ఇచ్చి అసలు ఏమి తెలియకుండా పొద్దున అడ్మిట్ అయితే సాయంత్రం వరకు వెళ్ళిపోవచ్చు. సో డెఫినెట్గా ఓపెన్ కంటే కూడా లాప్రోస్కోపీ రికవరీ ఫాస్ట్ ఉంటుందమ్మా, ఈ ఇన్ఫెక్షన్ రేటు తక్కువ ఉంటుంది, తర్వాత పెయిన్ డిస్కంఫర్ట్స్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. సో ఇవాళ రేపు అన్ని చోట్ల ఎడ్యుకేటెడ్ వీళ్ళంతా కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు లాప్రోస్కోపీ చేయించుకున్న వాళ్ళకి ఎన్ని డేస్ రెస్ట్ అనేది ఉండాలి సార్? కరెక్ట్ చెప్పారమ్మా. యాక్చువల్గా నెక్స్ట్ డే నుంచి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, కానీ ఒక్క 2 వీక్స్ బరువులు ఎత్తకూడదని చెప్తాము. ఎనీథింగ్ చిన్న పంక్చర్ చేసినా కూడా దాన్ని కంప్లీట్గా హీల్ అవ్వడానికి, అట్లాగే వారం తర్వాత స్టిచెస్ రిమూవ్ చేసినాక వాళ్ళు చిన్న పనులు అన్నీ చేసుకోవచ్చు. సో 2 వీక్స్ మ్యాక్సిమం రెస్ట్ చెప్తాము. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అవ్వడానికి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి సార్? ఎస్, అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చాలామందికి తెలియక అయ్యో ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఇట్లా ఉంటారు. అట్లా కాకుండా లాప్రోస్కోపిక్ వలన 2 వీక్స్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కలవచ్చు, 2 వారాల్లో నార్మల్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ నార్మల్. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ చేసేటప్పుడు బిఫోర్ అంటే పీరియడ్ వచ్చిన ఎన్ని డేస్ వరకు చేయించుకోవచ్చు సార్? ఓకే, ఇక్కడ కరెక్ట్ పాయింట్ ఏంటమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎప్పటికీ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పర్మనెంట్ మెథడ్ ఇది. మనం ఒకసారి ఆపరేషన్ చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ రావద్దు అని మనం ప్లాన్ చేస్తాం. అయితే ఆల్రెడీ నెల రాకముందే ప్రెగ్నెన్సీ ఉండే అని బిడ్డ ప్రెగ్నెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 14th డే ఎగ్ రిలీజ్ అవుతుంది, ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే ప్రెగ్నెన్సీ అవుతుంది. కానీ నెల రావడానికి టైం ఉంటుంది కాబట్టి అప్పటికి తెలియదు ప్రెగ్నెంటా కాదా. సో దీంతో అన్నీ కంపేర్ చేస్తే యాజ్ పర్ అవర్ గైడ్లైన్స్ 10th డే మెన్సెస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 10th డే లోపల చేస్తే బెటరు. డ్యూరింగ్ మెన్సెస్ చేయము, అట్లాగే మెన్సెస్ స్టాప్ అయిన వెంటనే చేస్తాము. 10th or 11th డే లోపల చేయగలిగితే బెటరు. తర్వాత ఇంకొకటి, హస్బెండ్ దూరంగా ఉంటే నెలలో ఎప్పుడన్నా చేయొచ్చు. హస్బెండ్ లేడు, దగ్గర లేరు, సో హస్బెండ్తో కలవకుండా ఉంటే మటుకు ఎప్పుడైనా చేయొచ్చు నెలలో. లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ చేయించుకోవడం వల్ల ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు సార్? ఎస్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ విధంగా అంటే ఒకప్పుడు సింగిల్ పంక్చర్ టెక్నిక్ అని వచ్చేది, అట్లాగే సో ఇప్పుడు మన ఏపీలోనే దాదాపు 2000లో ఈ టెక్నిక్ డబుల్ పంక్చర్ టెక్నిక్ వచ్చింది. ఇట్స్ లేటెస్ట్ టెక్నిక్. దీనివల్ల ఫెయిల్యూర్స్ తక్కువవుతున్నాయి, పేషెంట్కి డిస్కంఫర్ట్ కూడా తక్కువ ఉంటుంది. లిథాటమీ పొజిషన్ అని, ఎక్స్పోజర్ ఆఫ్ ద ప్రైవేట్ పార్ట్స్ కానీ ఇవేమి ఉండవు. అది అందుకనే మనకి రూరల్ ఏరియాలో ఇది చాలా సక్సెస్ అయింది. ఇప్పటికీ నార్త్లో వాళ్ళు సింగిల్ పంక్చరే చేస్తున్నారు, యూట్రస్ ఎలివేట్ చేసి ఎక్స్పోజ్ చేసి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఫెయిల్యూర్ అనేది డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ కండిషన్ అండ్ సర్జన్స్ స్కిల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ ఇప్పుడు నేను ఒక సర్జరీ ఇప్పుడే చేసి వస్తున్నా. నేను ఆమె దాదాపు 85 కిలోలు,
నార్మల్ డెలివరీస్ అయినా కూడా మంచి అనస్థీషియా ఇచ్చారు. చూస్తే లోపల చెక్ చేసి యూట్రస్ నార్మల్ ఉంది, ట్యూబ్స్ ఆర్ నార్మల్, కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్గా బ్లాక్ చేయగలిగితే వీ కెన్ టెల్ ఇట్ ఈస్ 100% సక్సెస్. అదే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా అప్పుడే తెలిసిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్జన్ స్కిల్. ఇప్పుడు దాదాపు నేను 24 సంవత్సరాల నుంచి 2,50,000 ఆపరేషన్లు చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను. ఆ ఎక్స్పీరియన్స్ వలన నేను డెఫినెట్గా దీంట్లో నేను చేస్తే అది నార్మల్గా ఉంటే సక్సెస్ రేట్ 100% అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు లాప్రోస్కోపిక్ అనేది కాస్ట్తో కూడుకుందా సార్? అంటే ఎంత కాస్ట్ వరకు చేసుకోవచ్చు? అంటే నార్మల్గా చేసుకున్న దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? ఎస్, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. యాక్చువల్లీ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ మనము అన్నీ కూడా ఇంపోర్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాము. తర్వాత టెక్నిక్ కానీ ఓన్లీ ఫ్యూ పీపుల్ చేయగలుగుతున్నారు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దాని కాస్ట్ డిపెండ్స్ అపాన్ ద హాస్పిటల్ టు హాస్పిటల్. ఇప్పుడు చిన్న హాస్పిటల్స్లో కొంచెం తక్కువ ఛార్జెస్ చేస్తున్నారమ్మా. అట్లాగే పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో డిపెండ్స్ అపాన్ ద హాస్పిటల్స్ ఒకటి, తర్వాత సర్జన్స్ ఎక్స్పీరియన్స్ ఒకటి. ఈ దీంతో డెఫినెట్గా ఈ ఓపెన్ ట్యూబెక్టమీ కంటే కూడా డెఫినెట్గా కొంచెం కాస్ట్ ఎక్కువేనమ్మా. సార్, ఫ్యామిలీ ప్లానింగ్ ఓపెన్లోకి లాప్రోస్కోపిక్కి మధ్య తేడా ఎలా ఉంటుంది సార్? ఎస్ అమ్మా, ఇది కూడా చాలామందికి ఒక డౌట్స్ ఉన్నాయి. అసలు లాప్రోస్కోపీ అంటే యాక్చువల్గా దీనిని మెషిన్తో చేసే ఆపరేషను, లేకపోతే కరెంట్ ఆపరేషను, ఇట్లాగా ఒక వాడుకలోకి వచ్చిందమ్మా. ఓపెన్ మెథడ్ అంటే మీకు తెలిసినట్టు పొట్ట కట్ చేసి చిన్నగా ఓపెన్ చేసి మొత్తం లేయర్ బై లేయర్ ఓపెన్ చేసుకుంటూ ఆ ట్యూబ్స్ని 2 బయటికి తీసుకొచ్చి దానికి మూటి వేసి కట్ చేస్తాం. అలాగే 2 సైడ్స్ చేస్తాం. మళ్ళీ లేయర్ బై లేయర్ క్లోజ్ చేసుకుంటాము. చిన్న ఇన్సిషనే, డిపెండ్స్ అపాన్ ద అగైన్ ఎక్స్పీరియన్స్ని బట్టి 2 to 3 సెంటీమీటర్స్ చేస్తాం. అదే ఈ లాప్రోస్కోపీ అనేది కరెంటు మనం లైట్ కోసం వాడతాం అంతే, లోపల లైట్ వేయటానికి. అట్లాగే CO2 ఒక ఎయిర్ క్రియేట్ చేసి లోపల థింగ్స్ అన్నీ క్లియర్గా తెలియటానికి. అయితే లాప్రోస్కోపీ డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఎందుకు అంటే మినిమల్ ఇన్వేసివ్ అంటారు దీన్ని. చిన్న పంక్చర్ చేస్తాము, దాని ద్వారా లైటు ఎయిర్ ఇంజెక్ట్ చేసి లోపల చూసుకుంటూ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఆ ట్యూబ్స్ని ఐడెంటిఫై చేసి మనము బ్లాక్ చేస్తున్నాం. సో లాప్రోస్కోపీ డెఫినెట్గా ఇట్స్ ఏ అడ్వాన్స్డ్ టెక్నిక్, బెటర్ టెక్నిక్, ప్రొవైడెడ్ నేను ఒకటే చెప్తున్నాను, సర్జన్ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి. అట్లాగే క్లయింట్ మంచి హిస్టరీ తీసుకుని కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఉండాలి. బీపీ, షుగర్ ఇట్లాంటివి ఇంకా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా లాప్రోస్కోపిక్ చేయించుకోవచ్చా? ఎస్ మా, ఇప్పుడు మేము డెఫినెట్గా ప్రతి క్లయింట్కి చెక్ చేస్తాం. రొటీన్గా ప్రీ ఆపరేటివ్గా చెకప్స్ చేస్తాము. బీపీ, షుగర్ కంపల్సరీగా చెక్ చేస్తాము. సో బీపీ ఉన్నా కూడా కంట్రోల్లో ఉండాలి. అట్లాగే షుగర్ ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటే మనం ఆపరేషన్ చేయొచ్చు. ఎనీథింగ్ కంట్రోల్లో లేకపోతే మటుకు షుగర్ పెరిగి ఉన్నప్పుడు ఏమైందంటే హీలింగ్ ప్రాబ్లమ్స్ అయితే కట్ చేస్తాం కదా, చిన్న కట్ అయినా కూడా. అట్లాగే సో కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ లేదా డయాబెటిక్స్ కానీ మనం ఈ ఆపరేషన్ చేయొచ్చు వాళ్ళు మెడిసిన్స్ వాడుకున్నప్పుడు. సో బీపీ, షుగర్ నార్మల్ ఉంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి వీళ్ళ కాంట్రా ఇండికేషన్స్ మెయిన్గా సివియర్ ఆస్థమాటిక్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే మనము హెడ్ లో పొజిషన్లో చేస్తాం. యూట్రస్ విజువలైజ్ కోసము ఎక్కువ ట్రెండ్లిన్బర్గ్ అని పొజిషన్ అంటారు. ఇంటెస్టైన్స్ అన్నీ కూడా అనుకోండి. సో హెడ్లో పొజిషన్ వల్ల ఏమవుతుందంటే సివియర్ ఆస్థమా ఉన్న వాళ్ళకి ఇది లంగ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అట్లాగే ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇట్స్ ఏ కాంట్రా ఇండికేషన్ అమ్మా. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. సో ఈ ఇద్దరికి ఓపెన్ ట్యూబెక్టమీ చేయొచ్చు. ఈ లాప్రోస్కోపీ మటుకు మనము చేయలేమమ్మా. మిగతా ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నార్మల్ తీసుకొచ్చి చేయొచ్చు. లాప్రోస్కోపిక్ చేయించుకున్న తర్వాత ఎలాంటి డైట్ ఫాలో చేయాలి సార్? ఎస్, యాక్చువల్గా ఎనీ సర్జరీ ఒకప్పుడు ఏమనేది ఈ అలర్జీ వంకాయ లాంటివి తినకూడదని, అట్లాగే పెసరపప్పు చీమ్ పడుతుందని
ఇట్లాగా ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ప్రెజెంట్లీ వాట్ వీఆర్ అడ్వైజింగ్ టు ద పేషెంట్స్ ఏంటంటే క్లయింట్స్కి అసలు డైట్ రిస్ట్రిక్షన్స్ లేనే లేవు. నెక్స్ట్ డే నుంచి ఎవ్రీథింగ్ దే కెన్ టేక్, నాన్ వెజ్ కానీ ఎవ్రీథింగ్. అయితే చిన్న చిన్న కొంచెం కొంచెం క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అసలు లేవమ్మా. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాకు చాలా మంచి సమాచారాన్ని అందజేశారు. మా ప్రేక్షకులందరికీ లాప్రోస్కోపీ ద్వారా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది చాలా బాగా వివరించారు. ఓకేమ్మా, థ్యాంక్ యూ, నమస్తే. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు రియలీ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయగలిగాను. నేనుగా యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఎంతోమందికి పూర్ ఉమెన్కి సర్వీస్ చేశాను, ఇంకా సర్వీస్ చేయాలా. నీడీ పీపుల్ ఎంతోమంది ఉన్నారు. సో ఈ విషయంలో నాకు చేతనైనది చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. సో నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే వెరీ ఈజీ టు రిమెంబర్, 9000004423 నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.